రమణ వాళ్ళ కూతురు భారతి 2వ తరగతి చదువుతుంది. సాయంత్రం హోంవర్క్ చేయడానికి బుక్స్ బయటకు తీసింది. కానీ స్టార్ట్ చేయడం లేదు. తటపటాయిస్తోంది. ఎందుకంటే పెన్సిల్ ఎక్కడో పోయింది. ఆ విషయం చెబితే నాన్న తిడతాడు. అందుకే భయంగా చూస్తోంది. ఏమైందమ్మా, హోంవర్క్ చేయి అంటోంది అమ్మ. పెన్సిల్ లేదమ్మా అని మెల్లగా గుసగుసలాడుతూ చెప్పింది. నాన్నకు వినపడొద్దనుకున్నా వినిపించింది. ఏంటి, మళ్ళీ పెన్సిల్ పోగొట్టుకున్నావా? నువ్వు ఇంతే, ఇక మారవు. వారానికి ఎన్ని పెన్సిల్ కావాలి? నీ పెన్సిల్ కొనడానికే సరిపోతుంది. నువ్వు చదవడానికి స్కూల్కి వెళ్తున్నావా లేదా పెన్సిల్ పోగొట్టుకోవడానికి వెళ్తున్నావా? అలా ఓ పావు గంట గడిచింది. భారతి భయంగా బిగుసుకొని కూర్చుంది. మొన్న ఓ బాక్స్ తెచ్చావుగా, అందులోంచి ఓ పెన్సిల్ తెచ్చావు అని భార్యకు చెప్పాడు. ఏమైతేనేం, చివరకు ఇంట్లో అప్పటిదాకా ఉన్న తుఫాను వాతావరణం చల్లబడింది. ఆ కొద్దిసేపు ఇంట్లో నెగటివ్ వైబ్రేషన్స్. కిషోర్ ప్రైవేట్ ఎంప్లాయీ, వాళ్ళ అమ్మాయి లిఖిత కూడా 2nd క్లాస్. హోంవర్క్ చేసే టైంలో బ్యాగ్ అంతా ఓసారి వెతికింది. నెమ్మదిగా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న, నా పెన్సిల్ కనిపించడం లేదు అంది. ఏంటమ్మా, మళ్ళీ పెన్సిల్ పోయిందా? ఎలా పోయింది? చూసుకోవాలి కదా. క్లాసులో వెతికాను నాన్న, అందరినీ అడిగాను, అది దారిలోనే పడిపోయినట్లుంది బదులిచ్చింది లిఖిత. సరేనమ్మా, ఈసారి జాగ్రత్త. మళ్ళీ ఇలా జరగకుండా అలర్ట్ గా ఉండాలి. రోజు స్కూల్కి వెళ్లే ముందు, స్కూల్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఓసారి బ్యాగ్ జిప్స్ అన్ని సరిగ్గా పెట్టుకున్నావో లేదో చెక్ చేసుకో అని ఇంట్లో ఉన్న పెన్సిల్ బాక్స్ నుంచి ఓ పెన్సిల్ ఇచ్చాడు. సరేనన్నా, ఇంకోసారి మరింత జాగ్రత్తగా ఉంటా అని హోంవర్క్ లో మునిగిపోయింది. ఇల్లంతా పాజిటివ్ వైబ్రేషన్స్. 2 ఒకే తరహా ఘటనలు. ఇద్దరూ పిల్లలకు కొత్త పెన్సిల్ ఇచ్చారు. రెండింటిలోనూ ఫైనల్ అండ్ సేమ్ టు సేమ్. కానీ వాళ్ళ రియాక్షన్ లోనే తేడా. తండ్రి బిహేవియర్ తో చిన్న వయసులోనే భారతి మైండ్ లో నెగటివ్ థాట్స్ పెరిగిపోయాయి. కానీ లిఖితకు పాజిటివ్నెస్ అలవాటైంది. పెన్సిల్ పోగొట్టుకున్నావా అని ప్రశ్నించడంలో, పెన్సిల్ మళ్లీ పోయిందా అని అడగడంలోనే తేడా ఉంది. ఒకదానిలో నిలదీసినట్టు, తనే తప్పు చేసినట్టు అర్థం గోచరిస్తోంది. మరో ప్రశ్నలో అయ్యో అలా ఎలా జరిగింది అని ప్రశ్నించినట్టు ఉంది. ఈ చిన్న తేడాను మనం గమనించం. మనం ఏదో చికాకులో ఉండొచ్చు, కానీ పిల్లల్లో మాత్రం ఆ తాలూకు మన రియాక్షన్ మైండ్ లో రిజిస్టర్ అయి కూర్చుంటుంది. అందుకే భారతి కనీసం పెన్సిల్ పోయిందని కూడా తండ్రికి చెప్పలేకపోయింది. కానీ లిఖిత మాత్రం పెన్సిల్ కనిపించకుండా పోయినా తాను క్లాస్ లో వెతకడం, ఎక్కడ పోయి ఉంటుందో అన్న ఆలోచనకు రావడానికి కూడా తండ్రితో షేర్ చేసుకుంది. చూడడానికి ఇది చాలా చిన్న విషయం అనుకుంటాం, కానీ పిల్లల ఆలోచన శైలిని కూడా ఇలాంటి చిన్నవే మార్చేస్తాయి. భారతి తన మనసులో ఏమున్నా, ఏ విషయం తండ్రితో చెప్పాలన్నా భయపడుతుంది. ఎందుకంటే ఏది చెప్పినా నెగటివ్ గా రియాక్ట్ అవుతాడనే సెన్స్ ఆమె మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. అదే లిఖిత మాత్రం తన మనసులో ఉన్న ఆలోచనలు స్కూల్లో గాని బయట గాని జరిగిన సంఘటనలు తండ్రితో చెప్పుకుంటుంది. అలా చేయడం వల్ల కిషోర్ తన కూతురికి ఏ సమయంలో ఎలా వ్యవహరించాలో, ఎలా ఆలోచించాలో వంటి అంశాలు కూడా డిస్కస్ చేస్తాడు. చూశారు కదా, ఇప్పటి నుంచి పెన్సిలే కదా అని కొట్టిపారేయకండి. ఇదో ఎగ్జాంపుల్ మాత్రమే. ఇక మరో ఎగ్జాంపుల్ చూద్దాం. గోవింద్ ఆఫీస్కి వెళ్లేందుకు తయారయ్యాడు. కూతురు వర్ష అనుకోకుండా కాఫీ ఒలకబోసింది. గోవింద్కి ఒక్కసారిగా కోపం తన్నుకొచ్చింది. చెడా మడా తిట్లు. అయినా కోపం తగ్గలేదు. కప్పును టేబుల్ దగ్గర పెట్టిందని భార్య పైన అసహనం. ఇద్దరి మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం. ఈ గొడవలో పాప వర్ష స్కూల్ బస్ మిస్ అయింది. భార్య అలిగి లంచ్ బాక్స్ పెట్టకుండానే ఆఫీస్కి వెళ్ళిపోయింది. గోవింద్ కు కూతురిని స్కూల్లో దింపాల్సిన డ్యూటీ కూడా పడింది. దీంతో ఆఫీస్ టైం దాటిపోయింది. కారు స్పీడ్ గా వెళ్లడం, ఓ చోట సిగ్నల్ కూడా క్రాస్ చేశాడు. ట్రాఫిక్ వయలేషన్ చలానా పడింది. అయినా ఆఫీస్కి వెళ్లడం 20 నిమిషాలు లేట్ అయింది. సాయంత్రం ఇంటికొచ్చాక కూడా అందరిలోనూ మార్నింగ్ సిచ్యుయేషన్ తో మైండ్ అంతా నిండిపోయింది. అంతా చికాకు. ఇంట్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడాలు లేవు. ఆ రోజు ఉదయమే రణరంగం అంటే సాయంత్రం ఇంటికొచ్చాక కూడా మైండ్ అంతా చికాకు. అంతా నెగటివిటీతో రోజంతా గడిచింది. ఆ రోజు ఇంట్లో అంతా నెగటివ్ వైబ్రేషన్స్. రామారావు ఇంట్లో ఇదే సీన్. ఉదయం ఆఫీస్కి వెళ్లేందుకు తను, స్కూల్కి వెళ్లేందుకు కూతురు హడావిడిగా రెడీ అవుతున్నారు. ఇంతలో కూతురు హర్షిత చేయి తగిలి కాఫీ ఒలికిపోయింది. ఆ వెంటనే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కానీ అయ్యో కాస్త చూసుకోరా, నెమ్మది, టెన్షన్ పడకు అని కూతురికి సర్ది చెప్పాడు రామారావు. తాను అలా చేసిన తండ్రి తనకే ధైర్యం చెప్పడంతో అదే ఉత్సాహంతో స్కూల్ బస్ రాగానే అమ్మా నాన్నకు టాటా చెప్పుకుంటూ నవ్వుతూ బస్ ఎక్కింది హర్షిత. సమయానికి రెడీ అయ్యి భార్యను కూడా ఆఫీసులో దింపి తను 5 నిమిషాల ముందే ఆఫీస్కి వెళ్ళిపోయాడు రామారావు. సాయంత్రం ఇంటికొచ్చాక కూడా రివ్యూలు లేవు. అంతా రాగానే ప్రశాంతం, ఆల్ హ్యాపీస్. ఇల్లంతా పాజిటివ్ వైబ్రేషన్స్. ఇప్పటిదాకా 2 ఘటనలు చెప్పుకున్నాం కదా. ఈ 2 ఘటనలకు సంబంధించి 4 ఫ్యామిలీల్లో రియాక్షన్స్, రిఫ్లెక్షన్స్ గురించి డిస్కస్ చేశాం. ఇవేవో కథలు కాదు, అక్షరాల నిజాలు. కేవలం ఒక్కో ఫ్యామిలీని ప్రస్తావించాం, కానీ దాదాపు ప్రతి ఇంట్లో ఇలాంటి సిచ్యుయేషన్స్ ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. మరి అలాంటి సందర్భాల్లో మీరు ఎటువైపో ఓసారి రివ్యూ చేసుకోండి. ఇప్పటిదాకా చెప్పుకున్న ఫ్యామిలీస్ లో మీ థింకింగ్ స్టైల్ ఎవరికి దగ్గరగా ఉందో తేల్చుకోండి. ఎస్కేపింగ్ మైండ్ సెట్ అనేది ఇప్పుడు ఎక్కడ చూసినా టన్నులుగా దొరుకుతోంది. ఎవరిని పలకరించినా బయటపడుతోంది. మరి ఈ ఎస్కేపింగ్ మైండ్ సెట్ ఏంటి, దాని రిఫ్లెక్షన్స్ ఏంటి, మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలో చూద్దాం. ప్రస్తుతం సమాజం మారిపోయింది. జీవన విధానాలు పూర్తిగా మారిపోయాయి. జీవితమంతా ఉరుకులు పరుగులే.
ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతిదీ చికాకు తెప్పిస్తోంది. కానీ ప్రతి దానిపైన మనకు కంట్రోల్ అవసరం. ఏం జరిగినా వెంటనే రియాక్ట్ అవ్వడం కన్నా కొద్దిసేపు సంయమనం పాటించడం అవసరం. ఫలితంగా పరిస్థితి చేయి దాటకుండా ఉంటుంది. లేదంటే నిత్య జీవితంలో ప్రతిదీ సమస్యగా మారుతుంది. జీవితమే భారంగా తోస్తుంది. కాబట్టి ప్రస్తుత లైఫ్ స్టైల్లో ఏం జరుగుతుంది అనే దానికన్నా మనం దేనిని ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం, దేనికి ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేదే ముఖ్యం. మారిన లైఫ్ స్టైల్ స్పీడ్ జనరేషన్ లో చాలా మంది ఎస్కేపింగ్ కు అలవాటు పడిపోయారు కాదంటారా? ఇందులో నా తప్పేమీ లేదు. ఉదయం అలా జరిగింది, ఆఫీస్లో ఇలా జరిగింది, అందుకే అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అని జరిగిన పరిణామాలకు తప్పించుకునే పాయింట్స్ వెతుకుతుంటాం. దీనిలో నేను, మీరు ఎవ్వరూ మినహాయింపు కాదనుకోండి. ఇదే ఎస్కేపింగ్ మైండ్ సెట్. సీక్రెట్ ఫార్ములా. మరి ఎస్కేపింగ్ మైండ్ సెట్ ను తప్పించుకునే సీక్రెట్ ఫార్ములా ఒకసారి చూద్దాం. ఎస్కేపింగ్ అనేది చాలా డేంజర్, అందుకే దాన్ని మన దరిదాపుల్లోకి కూడా రానియకండి. మరి ఏం చేయాలంటారా? దానికోసం సీక్రెట్ ఫార్ములాను ఫాలో కండి. దీనికోసం 90:10 ప్రయారిటీ గురించి ఐడియా పెంచుకోండి. ఇదే సీక్రెట్ ఫార్ములా. ఈ ఫార్ములాను ఫాలో కండి. ఎందుకంటే మన నిత్య జీవితంలో ఎదురయ్యే వాటిలో 10% మనం పట్టించుకోకుండా వదిలేయాలి. మిగతా 90% పట్టించుకోవాలి. వాటి గురించి ఆలోచించాలి. వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే డైలీ మనకు ఎదురయ్యే వాటిలో దేనికి 10% ప్రయారిటీ ఇవ్వాలి, వేటికి 90% ప్రయారిటీ ఇవ్వాలి అనే దానిపై పూర్తిగా మనకు అవగాహన ఉండాలి. వాటి మీదే మనకు పూర్తి నియంత్రణ ఉండాలి కూడా. దేనికి ఎంతగా స్పందించాలో అంతే స్పందించాలి. అప్పుడే మన లైఫ్, మన ఫ్యామిలీ లైఫ్ సాఫీగా సాగిపోతుంది. మనం ఇంతకు ముందు చెప్పుకున్న 2 ఎగ్జాంపుల్స్ ఓన్లీ 10% ప్రయారిటీ ఇష్యూలు. కానీ రమణ, గోవింద్ వాటినే 90% ప్రయారిటీగా తీసుకున్నారు. ఆ రోజును వృధా చేసుకున్నారు. ఇంట్లో నెగటివ్ వైబ్రేషన్స్ పెంచుకున్నారు. ఇక కిషోర్, రామారావు వాటిని 10% ప్రయారిటీగా తీసుకుని వదిలేశారు. ఆ రోజు వాళ్ళ డైలీ లైఫ్ పై ఇవేమీ ఎఫెక్ట్ చూపించలేకపోయాయి. ఫలితంగా వాళ్ళ ఇళ్లలో పాజిటివ్ వైబ్రేషన్స్. ఇప్పుడు చెప్పండి, నెగటివ్ వైబ్రేషన్స్ గానీ పాజిటివ్ వైబ్రేషన్స్ గానీ ఎవరు బాధ్యులు? పరిస్థితుల, మన మైండ్ సెట్టా? నిజాయితీగా చెప్పుకుంటే మనమే కారణం. వాటికి ఏదైనా కారణం వెతుకుతున్నామంటేనే ఎస్కేపింగ్ మైండ్ సెట్ తో ఉన్నామని గుర్తుపెట్టుకోండి. కాబట్టి సీక్రెట్ ఫార్ములా అంటే 90:10 ప్రయారిటీని మైండ్ లో పెట్టుకోండి. దేనికి ఎంతగా స్పందించాలో మీరే డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే మీ జీవితంలో, మీ ఫ్యామిలీలో ఎదురయ్యే సంఘటనలు, పరిణామాలకు మీరే సాక్షులు, మీరే బాధితులు, మీరే విజేతలు. కాబట్టి వేటికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంతే ఇవ్వండి. ఈ సీక్రెట్ ఫార్ములాను ఫాలో అయితే ఎలాంటి చికాకులు ఇకపై వేధించవు. మన విలువైన సమయాన్ని వేస్ట్ చేయవు. సో ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.